చాలామందికి తెలియకుండా ఇదేదో మతం అని వ్యాప్తి చేస్తూ బీజేపీ అంటే మతం అని, ఆర్ఎస్ఎస్ అంటే అది కూడా ఏమంటారు ఓ మతం అనే ప్రాతిపదిక మీద మాట్లాడుతూ, మనది మతమే అయితే సర్వజన సమ్మతమైన మతం ప్రపంచంలో ఏదైతే ఉందో అది ఓన్లీ సనాతన ధర్మం, హిందూ మతం మాత్రమే. వీళ్ళేమో కన్వర్షన్ పేరుతో హిందువుల్ని తల్లుల నుంచి దూరం చేస్తున్నారు. హిందూయిజం అంటే తల్లి అండి, భారతమాత కనపడదు. ఈ దేశాన్ని తల్లిలాగా భావిస్తున్నాం అన్నది గొప్ప రసార్ద్రమైన ఏమంటారు భావం. అది ఈ సెన్స్ నీకు లేకపోవడం వల్ల కదా. వాడు ఒక పార్టీకి అధినేత కూడా వాట్ ఈజ్ భారతమాత అంటున్నాడు. వాడు లిల్లీ పుట్లు కదా వీళ్ళందరూ. జ్ఞానానికి సంబంధించి అక్కడి నుంచి హిమాలయాల నుంచి చూస్తే, హిమాలయం అనేది జ్ఞానం అనుకుంటే అక్కడి నుంచి చూస్తే ఎంత అసలు వీళ్ళు ఎప్పటికి ఎదుగుతారు. వీళ్ళు పాలనలో కూడా, పరిపాలనలో కూడా వచ్చేస్తున్నారు వీళ్ళు. అది మనం ఇక్కడ ఆలోచిస్తాం. ఎంత దురదృష్టకరమైన స్థితి అది. రోజుకి అని అందుకని అంటాను, హిందువులు దయచేసి హిందువులారా, రోజుకి 5 నిమిషాలు మీరు హిందువులని మీకు మెడిటేషన్ చేయండి. ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. హిందువులుగా మీరు బలపడడానికి ప్రయత్నించండి. హిందువులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించండి. ఎస్ నేను హిందువునే, బొట్టు పెట్టుకో. ఏంటి నామర్దా? ఆడపిల్లలు చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, పెళ్ళిళ్ళకి వీటికి పిలుస్తుంటారు. అక్కడికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా. లేదనుకో మేము హిందూసే, బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది. ఫ్యాషనా?